హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు సింపుల్గా క్విక్గా అయిపోయి చికెన్ కర్రీ అయితే చేసుకుందామండి. బ్యాచిలర్స్కి, న్యూరీ మ్యారీడ్ కపుల్కి అయితే చాలా తొందరగా ఈజీగా అయితే అయిపోతుందండి ఈ రెసిపీ. నేనైతే 1 kg చికెన్ తీసుకుంటున్నాను, అందుకని 4 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. 4 ఆనియన్స్ని పీల్ మొత్తం తీసేసి పైన పీల్ మొత్తం తీసేయాలండి. తీసేసిన తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీస్ను, కొంచెం కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఒక సగం కొబ్బరి అయితే పేస్ట్ చేసుకున్నానండి, కొబ్బరికాయని. దాని లోపల కొంచెం దాల్చిన చెక్కను, లవంగాలు అయితే వేసుకోవాలి. 1 kg బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. అన్నీ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, హాఫ్ అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 2.5 స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నానండి. మీ స్పైస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వచ్చేసి గరం మసాలా అండ్ 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కొబ్బరి పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది వేసేసుకోవాలండి. ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మిక్సీ జార్లో ఏదైతే ఇంకా పేస్ట్ అయితే మిగిలిపోయిందో దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని అది కూడా కలిపి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్లో హాఫ్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి మొత్తం ఉప్పు కారం మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. అంతే అండి. 4 to 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ పైన తేలుతుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా క్విక్గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. గ్రేవీ కూడా బాగా వస్తుందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవాలండి. అంతే, ఈజీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ అయితే రెడీ. బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ. క్విక్గా అయితే అయిపోతుంది. జస్ట్ 20 minutesలో అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. సింపుల్ రెసిపీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.